ఈరోజు మీరు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ కూడా జలహారతి అనే పేరు కూడా పెట్టి, ఎందుకంటే నాకంటే ఎక్కువ గౌరవం పొందిన వాళ్ళు ఎవరూ లేరు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయిన తర్వాత కానీ, ఆ తర్వాత నా సంకల్పం ఒకటే తీసుకున్నాం, ఎట్టి పరిస్థితిలో అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చి తద్వారా శాశ్వతంగా కరువు నివారించాలి. ఈ రాష్ట్రాన్ని నెక్స్ట్ లెవెల్లో ఆటో పైలట్లో పెట్టాలని ఒక నిర్ణయం చేసుకున్నా, ఒక సంకల్పం తీసుకున్నా, దాని ప్రకారం పనిచేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నన్ను ఎగతాళి కూడా చేశారు. ఇంకొడు గుంతలు దవ్వితే ఇంకొడు గుంతలు దవ్వుతున్నాడు, కంటూర్ ట్రెంచెస్ అంటే దానికి ఎగతాళి చేయడం, చెక్ డ్యాములు అంటే ఆ చెక్ డ్యాములు ఎందుకొని ఎగతాళి చేసిన సందర్భాలు ఉన్నాయి, అటు తెలంగాణలో కానీ ఇటు కానీ. నా సంకల్పం మొట్టమొదటి నుంచి కూడా ఈవెన్ అట్ వన్ స్టేజ్ బావుల ద్వారా రీఛార్జ్ కూడా చేశాం. పక్కన పోయే నీళ్ళని తీసుకొచ్చి ఖాళీగా ఉండే బావుల్లో పైపులు వేస్తే ఆ నీళ్ళన్నీ వచ్చి బావి అంతా నిండితే అక్కడి నుంచి పర్కులేషన్ కింద రీఛార్జ్ కింద వెళ్తాయని చెప్పి అవి కూడా చేశాం. ఈరోజు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, ఐఎమ్ వెరీ హ్యాపీ.